నమస్తే వీతం లక్ష్యం సమాజితం తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. 9 రోజులు 21 రోజు అలాగా చాలా మంది కూడా గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చిన్న గణేష్ని స్టార్ట్ చేస్తే 60 ఫీట్ల వరకు కూడా నిర్వహించే వాళ్ళు ఉన్నారు. వివిధ ప్రకృతితోటి, కొంతమంది పేపర్ తోటి, కొంతమంది అలాగే చాలా రకాలుగా మోడల్స్గా, వివిధ మోడల్స్గా కూడా వినాయకుడిని తీసుకొని వచ్చి పూజ చేస్తుంటారు. సో ప్రస్తుతం మనము హైదరాబాద్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ, మరి ఎమ్మెల్యేకి వచ్చినట్టయితే ముషిరాబాద్ రామ్నగర్ డివిజన్లో టీఆర్టీ టీం వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనవి. మీరు చూశారు, భారీ లంబోదరుడు ఉన్నారు. ఇవే కాకుండా ఈ పక్క సైడ్ చూసినట్లయితే జ్యోతిర్లింగాలు. సో జ్యోతిర్లింగాలు అంటే హిందువులకు చాలా నమ్మకమైనటువంటి లింగాలు. అంటే ఆ ఉద్భవించినటువంటి లింగాలను చూసేందుకు చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కడెక్కడికో వచ్చి చూస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు అన్నింటినీ కూడా సమకూర్చారు ఇక్కడ. అలాగనే ఇందులో నమ్మకాల ప్రకారము బద్రీనాథ్ కానీ, అమర్నాథ్ కానీ యాత్రలు చాలామంది చేస్తుంటారు, ఎంత కష్టమైనప్పటికీ కూడా. సో ఈ అమర్నాథ్ యొక్క లింగం కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం మనతోటి ఈ యొక్క గణేషుని, జ్యోతిర్లింగాలను, అమర్నాథ్ యాత్రకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు మనతో ప్రస్తుతం ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు తేజ అండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటుంది. మా టీఆర్టీ కాలనీ మెంబర్స్ మేము. సో చాలా పవిత్రమైన ఇలా ఏదో ఒక ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ పెడతాం. మొత్తం చాలా అంటే ఈసారి మొత్తం శివలింగాలు పెట్టి అమర్నాథ్ నాగా పెట్టేశాము. కానీ ఎంత భక్తులు అంటే చాలా నమ్మకంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. సో వాళ్ళని కూడా మనం ఇది చూచారు. నెక్స్ట్ మాట్లాడండి శ్రీ. నమస్కారం అండి. నేను ఎంతగా గొప్పగా భావిస్తున్నాను. ముందుగా ఈ టీఆర్టీ కాలనీ చాలా చరిత్ర కలిగినది. ఈ గణనాథుడు మా నాన్నగారు కన్నయ్య నాయుడు గారు కూడా ఈ టీం మెంబర్గా ఉన్నారు గత 45 సంవత్సరాల నుంచి. సో ఈ గణనాథుడు ప్రీవియస్ ఇయర్లోనే నేను ఆల్మోస్ట్ 9 జ్యోతిర్లింగాలు పూర్తి చేసుకున్నాను. నేను భావిస్తున్న కేదార్నాథ్ ఇవి ఇంకా రిమైనింగ్ ఉన్నాయని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా అమర్నాథ్ నా దర్శనం అయ్యింది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ రియల్ ఐస్ ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి వీచ్ చేసి ఈ రియల్ ఐస్ ఫీల్ని మన అమర్నాథ్ జ్యోతిర్లింగాన్ని చూడాలని కోరుతున్నానండి. చందన చాలా బాగా అనిపిస్తుంది. శివుడు, జ్యోతిర్లింగాలు, రామ్నగర్. పేరు అనిల్ కుమార్. మేము పార్చిట నుంచి వచ్చాము. బాగుంది ఈసారి సెట్టింగ్ మాకు. ప్రతిసారి లాస్ట్ టైం కూడా కేదార్నాథ్ వచ్చింది, ఈసారి 12 జ్యోతిర్లింగాస్ అండ్ బద్రీనాథ్ ఇస్ సో ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నా పేరు ప్రణయ్ రాజ్. మేము పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. ఇది మా యూత్ అసోసియేషన్ ఆల్మోస్ట్ 65 ఇయర్స్ది. అండ్ మా ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టీం తీసుకురావడం. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది. అందుకే ఫస్ట్ డే నుంచి జనాలు కూడా అందరూ గుర్తుపెట్టుకొని మరీ రావడం జరుగుతుంది. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ టైం అందరికీ గుర్తుంది, కేదార్నాథ్ సెటప్ వేయడం జరిగింది. అది చాలా బాగా హిట్ అవ్వడం వల్ల మళ్ళీ అదే థీమ్తో ఒక చార్ధామ్ అనే ఒక థీమ్తో ఇప్పుడు నెక్స్ట్ మేము అమర్నాథ్ సెటప్ తీసుకురావడం జరిగింది. అటు సైడ్ చూసుకుంటే 2 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి, ఇటు సైడ్ చూసుకుంటే మన అమర్నాథ్ లింగం ఉంది. సో ఇది ఏంటంటే అందరికి ఒక ఎక్స్పీరియన్స్. అక్కడ పోయి ఎవరు చూడడం కష్టమవుతుంది కాబట్టి అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకొని పోతే వాళ్ళకు కూడా కనువిందుగా ఉంటుంది. అండ్ అందరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని మా ఒక ఆలోచన. సో అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది అడ్రస్ వచ్చేసి రామ్నగర్ టీఆర్టీ కాలనీ. అండ్ రామ్నగర్ చౌరస్తా నుంచి ఒక 200 మీటర్స్ వస్తే వాళ్ళకి ఈజీగా అడ్రస్ దొరుకుతుంది. సో అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ అశోక్ నగర్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ మొత్తం శివుని అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ అమర్నాథ్ కానీ చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఐస్ పెట్టడం, మేము ఇద్దరం వచ్చాము. ఓకే, మంచిది, బాగుందండి. సో ప్రస్తుతం మనతోటి మౌనిక ట్రావెల్స్, శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి ఆర్కపల్లి మాడుగుల రంగారెడ్డి జిల్లా చైర్మన్ ప్రస్తుతం ఆకుతోటి నరసింహ గారు ప్రస్తుతం మనతోటున్నారు. రామ్నగర్లో మరి ఏదైతే టీఆర్టీ టీం వారు నిర్వహిస్తున్నట్టు గణేష్ ఉత్సవాలలో పక్కసారి జ్యోతిర్లింగాలను ప్రజల కోసము మరి వాళ్ళందరూ కూడా జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ జ్యోతిర్లింగాలు సెట్ చేయడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జై బోలో గజానంద మహారాజ్ కి జై. ఈ
హైదరాబాద్లో టీఆర్టీ కాలనీ రామ్నగర్లో ఈ గణేష్ నిమజ్జనం ఒక స్పెషల్ అండి. దాదాపు 65 సంవత్సరాల నుంచి తరతరాలకెళ్ళి ఇది జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ప్రతి సంవత్సరం తరం మారిన కొద్దీ యూత్ కూడా చాలా చాలా ఏదో ఒక హైలైట్ చేయాలని చూస్తున్నారు. పోయిన సంవత్సరం కేదార్నాథ్, ఈ సంవత్సరం అమర్నాథ్ మంచులింగం కూడా ఇక్కడ రియల్గా అమర్నాథ్ గుహల స్వామి ఏ రకంగా అయితే వెలిసినాడో ఈ రోజు ఇక్కడ మన శివలింగం సేమ్ ఐస్ ద్వారా అట్లా ఆవిర్భవించినాడు స్వామి. అట్లాగనే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ గుడిలో కూడా ఇక్కడ రైట్ సైడ్ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ గణపతి స్పెషల్ ఏంటంటే ఈ గణపతి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మనసులో మాట ఏమున్నా కూడా అది నెరవేరుతుంది. ఈ గణపతి గురించి చెప్పాలంటే చాలా చాలా మహిమలు ఉన్నవి. ఎటువంటి బాధలున్నా ఎటువంటి కష్టాలున్నా పిల్లలు కాకపోయినా పెళ్లిళ్ళు కాకపోయినా ఏం కాకపోయినా కూడా దేవుని దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. చాలా మంది టీఆర్టీ కాలనీ పెద్దలు నాకు తెలిసి 4వ తరం 5వ తరం ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా చాలా 7వ తరం అనుకుంటా అంత మంచిగా చేస్తా ఉన్నారు. కనీసం 25 రోజుల నుంచి కష్టపడుతున్నారు. వర్షం వచ్చిన డే అండ్ నైట్ సొంతంగా వాళ్ళ ఓన్గా కష్టపడి ఈరోజు ఈ రకంగా తయారు చేశారు. కాబట్టి హైదరాబాద్ వాస్తవులందరూ ఈ స్వామివారి దర్శనం చేసుకొని జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొని అట్లే అమర్నాథేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్లో నెంబర్ 7 పొజిషన్ రామ్నగర్ పోయిన సంవత్సరము. ఈసారి నాకు తెలిసి 2వ పొజిషన్ అనుకుంటాను. కానీ పబ్లిక్ అందరి ఒపీనియన్ తెలుస్తే ఎన్నో పొజిషన్ కానీ అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసేసుకొని తృప్తిగా స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరని మా యొక్క మనవి. ఈ టీఆర్టీ కోట అంత మెంబర్స్ అందరి తరఫుకి వెళ్ళి జై శ్రీనివాస్ అండి, టీఆర్టీ కాలనీ మెంబర్ నేను కూడా. ఇక్కడ మాకు ఇంత మంచిగా మాకు సపోర్ట్ వచ్చిందంటే మా పెద్దల వల్ల మాకు ఇంత మంచి సపోర్ట్ వచ్చింది. వాళ్ళ వల్లనే మేము ఇక్కడ ఇంతవరకు వచ్చినాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సపోర్ట్ బాగుంది మాకు. వాళ్ళ సపోర్ట్ కూడా మేము కూడా సపోర్ట్ చేసి మేము కూడా ఇంత మంచిగా చేసి ప్రోగ్రామ్ చేస్తున్నాము. పోయినసారి కూడా బాగా చేసినాము. ఇదే విధంగా మనకు కూడా దేవుడు కూడా మంచిగా సహకారంతో వర్షం పడకుండా పబ్లిక్ని మంచిగా సహకరిస్తే మాకు జర బాగుంటుంది అని కోరుకుంటున్నాం దేవుడిని. పబ్లిక్ మంచిగా వస్తుందని చెప్పి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, సంతోషం మాకు కూడా. దేవుడు అందరినీ సలహా చూడాలి, మా కాలనీ పెద్దలని అందరినీ పిల్లలని అందరినీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ మంచిగా చూడాలి. ఎల్లకాలం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. బాగుంది, అంత బాగుంది. యూత్ చాలా కష్టపడ్డారు. ఇది ఎలక్ట్రీషియన్స్ కానీ వాళ్ళందరూ తర్వాత యూత్ సొంతంగా ప్రిపేర్ చేశారు. ఇదంతా మంచిగా ఉంది. అమర్నాథ్ రెప్లికా ఆఫ్ అమర్నాథ్ ఉన్నది ఈసారి. లాస్ట్ టైం కూడా కేదార్నాథ్ వచ్చింది, చాలా రెస్పాన్స్ ఉండే. ఈసారి ఇంకా ఫస్ట్ డే కదా, ఎవరు ఇంట్లో వాళ్ళు ఫెస్టివల్ జరుపుకుంటున్నారని కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. రేపటి నుంచి క్రౌడ్ ఎక్కువ అవుతుందని ఆశిస్తున్నాం. మేము చేసిన ఫలితం అంతా ఇప్పుడు మాకు కనిపిస్తుంది. ఈ పబ్లిక్ వాళ్ళు వచ్చి ఇంతమంది వచ్చి ఒకటి చూడడం వల్ల మేము చేసిన అంతా ఫలితంగా కనిపిస్తుంది. మాది వచ్చి 64 ఇయర్స్ అయింది. మా తాతలు, మా నాన్నలు, మా బాబాయిలు, ఇప్పుడు మా తరాలు మేము చేస్తున్నాం. ఈ సెటప్ వచ్చేసి నియర్లీ 15 డేస్ నుంచి ముందే ప్రీ ప్లాన్ చేసాము. 3 మంత్స్ నుంచి పేపర్ వర్క్ అవన్నీ నడుస్తున్నాయి. 3 మంత్స్ నుంచి 15 డేస్ నుంచి అయితే కంప్లీట్లీ సెటప్ చేసాము. 11 రోజులు టైం మెంట్కి తీసుకెళ్తాం. సంస్కృతి కార్యక్రమాలు అంటే పూజలు, రెగ్యులర్ పూజలు అవుతున్నాయి, హోమం పూజ అవుతుంది, అన్నదానాలు అవుతాయి, బ్లడ్ క్యాంప్ కూడా పెడదాం అనుకుంటున్నాం ఈ సంవత్సరము. మెడికల్ క్యాంప్ కూడా అయితే మెడికల్ క్యాంప్ కూడా పెడతాము. ప్రసాదం రెగ్యులర్గా పెడతాము. నియర్లీ 50 kgs పైన పెడతాము. డైలీ పబ్లిక్ అవుతుంది. నియర్లీ ఒక 5,000 నుంచి 10,000 మంది దాకా రాస్తారు. స్పాన్సర్స్ అంటే స్పాన్సర్స్ అంతమంది ఏముండరండి. ఇది వచ్చేసి మా టీఆర్టీ కాలనీ, ఆ టీఆర్టీ కాలనీ మెంబర్సే, ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళే కొంతమంది మా వాళ్ళు బ్రదర్స్ బయట ఉన్నారు, వాళ్ళొక సపోర్టు, మా కాలనీ మెంబర్స్లో ఉన్న సపోర్ట్ వల్లనే ఇది ఇంత వాళ్ళు చేయగలుగుతాము. వినాయకుడిని సెలెక్ట్ చేసే విషయంలో అంటే మాకు ఎప్పుడు భారీగా ఉండాలని కోరుకుంటాం వినాయకుడిని. సంవత్సరం అంటే సేమ్ ఉంటుంది. మా అంటే ఒక 1 feet పెరుగుతుంది, 1 feet తగ్గుతుంది. ఇవి సెట్స్ అంటే నియర్లీ ఒక 12 వేరే వాళ్ళు వేశారు, డెకరేషన్ ఇంకో వాళ్ళు, నియర్లీ 3 నుంచి 4 వాళ్ళు పనిచేసాము. అమర్నాథ్ సెటప్ అయితే కంప్లీట్లీ మేమే చేసుకున్నాము. అలా విఐపి దర్శనాలు అంటే ఇప్పుడైతే ప్రజెంట్లీ ఇవాళనే స్టార్ట్ కాబట్టి ప్లాన్ చేస్తాం. విఐపి దర్శనాలు కూడా ప్లాన్ చేస్తాం. దాని గురించి ప్రజలకు అంటే మీ యొక్క కంపల్సరీ వచ్చి విచ్చేసి మీ యొక్క ఇది అమర్నాథ్ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. పాత భక్తులు వస్తుంటారు.
చాలామంది వస్తారు. ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుందండి. నా పేరు కే రవీందర్. చాలా బాగుంది సార్. ఇదే మేమే పెట్టాం సార్. మేమే బాగానే ఉంది. పబ్లిక్ని అడగండి, మాది కాదు. మమ్మల్ని అడగకండి, పబ్లిక్ని అడగండి. అదే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పోయినసారి కేదార్నాథ్ పెట్టాము, ఈసారి అమర్నాథ్ పెట్టాము. బాగుంది. మా సార్ పెట్టాడు ఇది. అతను అయినా అలాగ పెట్టాడు, అది సపరేట్ అయినా ఇష్టంతో పెట్టిండు. ప్రజలకు చూపెట్టాలి, అమర్నాథ్ బి చూపెట్టాలి అని. పేరు తరుణ్. నేను రామ్నగర్ ఇక్కడనే ఉంటాను. మాదే టీం, మేమే టీం అంతా. ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ ఉంటాము. లైక్ లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ సెటప్ వేసాము, ఈసారి కొత్తగా అమర్నాథ్ సెటప్ వేసాం. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్లో జ్యోతిలింగాల సెట్. సో చూడాలని కోరుకుంటున్నాను, అందరూ తప్పక రావాలని కోరుకుంటున్నాను. యా వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ 15 lakhs మెంబర్స్ వచ్చారు. ఈసారి చూడాలిగా. నా పేరు భాస్కర్. సో నేను కమిటీ మెంబరే. లాస్ట్ మన ముషాబాద్లో ఇదే ఫేమస్ గణేష్. మన ముషాబాద్ కాన్ఫరెన్స్లో ఇదే ఫేమస్. లాస్ట్ టైం కేదార్నాథ్ ఉండే, సో నెక్స్ట్ ఈసారి అమర్నాథ్ వచ్చింది. సిద్ధమని అమర్నాథ్ దర్శనం నా జన్మలో అవుతుంది అని అనుకోలేను. చాలా సంతోషంగా ఉంది. ఎవరెవరైతే దీనికి పూనుకున్నారో వాళ్ళందరికీ ఆ దేవుడు అనుగ్రహించాడు. జ్యోతిర్లింగాలు కూడా చాలా మంచిగా అనిపించింది. అమర్నాథ్ దర్శనం అయింది, చాలు నాకు పుణ్యం వచ్చింది. సంతోషము, ఆనందం. ఇక్కడ ఉన్న భక్తులందరికీ చాలా సంతోషం బేట.